ముట్టుకోకండి, ఆగండి, ముట్టుకోకండి. ఇంటికి 4 స్తంభాల్లో ఉండాల్సిన మీరు 4 దిక్కులైపోయి మీ అమ్మని క్షోభ పెడతా అంటారు. దీనికంతటికి కారణం మీరు కదూ. తప్పుకోండి, పోదాం రామ్మా. నలుగురు బిడ్డల్ని 4 దిక్కుల్లా పెంచినాం. ఇప్పుడు చూడు, మెల్లగా దుర్గా, మెల్లగారా. కూసోమ్మా దుర్గా. ఏంది దుర్గా ఇది? ఏంటమ్మా నువ్వు చేసిన పని? నీ పిచ్చితనం గాని నువ్వు అట్ట నిప్పుల మీద నడిచి నీకు నువ్వు శిక్ష విధించుకున్నంత మాత్రాన నీ బిడ్డలు మారుతారా? చెప్పమ్మా, చెప్పు, నీ బిడ్డలు మారుతారా? నీ బిడ్డలు ఏదో చేశారని నువ్వెందుకమ్మా ఇట్ట శిక్ష విధించుకున్నావు? నీ బిడ్డలు చేసినందుకు బాధపడుతున్నావే, కానీ
నిన్నొక బిడ్డలా చూసుకుంటున్నా, నా గురించి ఆలోచించినావా? చెప్పు తల్లి, నీకేమన్నైతే నేనేం కావాలి దుర్గా? చూడు, నా కోడలు దుర్గమ్మ మహారాణి. నేను కాటికి పోయే వరకు నిన్న అట్టాగే చూసుకోవాలమ్మా, అట్టాగే చూసుకోవాలా. దుర్గా, నీ కన్నీటి సుఖం భూమి మీద పడితే ఈ ఊరికే అరిష్టమమ్మా. ఇట్లాంటి పని ఇంకెప్పుడు చెయ్యకు దుర్గా, చెయ్యకమ్మా. అమ్మా, అలా చూడకమ్మా, నాకు భయమేస్తుంది. అయినా ఎందుకమ్మా నీకు నా మీద ఇంత కోపం? నేను ఏం తప్పు చేశానమ్మా? ప్రేమించాను అంతేగా. అసలు నాలో ప్రేమను పుట్టించిందే నువ్వు కదమ్మా. పసితనంలో గోరుముద్దలు తినిపిస్తూ, ప్రేమతో లాలిస్తూ బుజ్జగిస్తూ నువ్వు చెప్పిన మాటలే నాలో ప్రేమని ప్రేరేపించాయమ్మా. నీ నుంచి నేర్చుకున్న ప్రేమనే నేను ప్రదర్శించానమ్మా. కానీ ఆ ప్రేమే నన్ను నీ నుంచి, ఇంటి నుంచి దూరం చేసిందమ్మా. కవిత తప్పు చేస్తే శిక్ష నాకు విధించటం న్యాయమా అమ్మా? ఆ దేవుడే దిగివచ్చి నువ్వు పలానా పని చెయ్యని నాతో చెప్తే, మా అమ్మ చెబితేనే నేను ఏ పనైనా చేస్తాను అని చెప్తాను. నీ మాటంటే వేదంగా భావించి ఆ దేవుణ్ణి సైతం ఎదిరించే నేను తప్పు చేస్తానమ్మా. నేను తప్పు చేశాను అని నువ్వు అనుకుంటే నీ పెంపకాన్ని నువ్వు అవమానించినట్టే అవుతుందమ్మా. ఎవరి చేత మాట పడకూడదు, ఎవరి ముందు తలదించుకోకూడదు. ఈ రెండేనమ్మా నేను నీ ద్వారా ఈ దుర్గమ్మ బిడ్డగా నేర్చుకుంది. నువ్వు నీ రక్తంతో పాటు పంచిచ్చిన పౌరుషం నా నరనరాన జీర్ణించుకుపోయిందమ్మా. అమ్మలోని కమ్మదనాన్ని, అన్నయ్యలోని అనురాగాన్ని వరంగా పొందిన నేను తప్పు చేస్తానా అమ్మా? చెప్పమ్మా. అమ్మా, ఈ ప్రపంచంలో నేను పలికిన మొదటి మాట అమ్మ. ఇప్పటికీ అమ్మ అనే మాట తప్ప ఇంకే మాట నా మనసులో లేదు, రాదు, రాబోదు. అలాంటి నీకు చెడ్డ మాట తీసుకొచ్చే పని, నీ మనసు నొచ్చుకునే పని నేను చేస్తానమ్మా. జన్మ జన్మలకి నీ బిడ్డగానే పుట్టాలని, నీ చల్లని ఒడిలో పెరగాలని కోరుకుంటున్నానమ్మా. ఈ తల్లిపాలు తాగి పెరిగిన నేను
తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వస్తే ఆ క్షణమే మరణిస్తానమ్మా. అంతేకాని తప్పు మాత్రం చేయనమ్మా, చెయ్యను. నేను తప్పు చేశానా అమ్మా? నేను తప్పు చేశానా అమ్మా? నేను తప్పు చేశానమ్మా, నేను తప్పు చేశానమ్మా, నేను తప్పు చేశానమ్మా. నేను తప్పు చేశానమ్మా, నేను తప్పు చేశానమ్మా, తప్పు చేశానమ్మా. నేను తప్పు చేశానమ్మా, నేను తప్పు చేశానమ్మా, తప్పు చేశానమ్మా. బామ్మా, ఏంటిది? ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా? ఇట్లాంటి విషయం నీకేనా నేను ఇంకా బతుకున్నాను? బామ్మా, అసలేం జరిగింది? మీరిలా ఎందుకు ఏడుస్తున్నారు? ఇంట్లో ఎవరికేం కాలేదు కదా? చెప్పండి బామ్మా. సమయానికి నేను వెళ్ళబట్టి చూడబట్టి ఏం కాలేదు. లేకపోతే దుర్గా అత్తమ్మకేమైంది? చెప్పండి బామ్మా, అత్తమ్మకేమైంది? దుర్గమ్మ లాంటి మహావృక్షం నీడలో ఊరంతా బతుకుతా ఉంటే ఆ మహావృక్షానికి పుట్టిన కొడుకులనే కొమ్మలకి చెదపట్టినాడమ్మా. ఆ సెదలు వదిలించి ఈ ఎదమంటను సల్లాసేదెవరమ్మా? ఆ భగవంతుడికే తెలియాలమ్మా. అసలు అత్తమ్మకేమైంది? ఏం చెప్పనమ్మా? తన పెంపకంలో లోపం ఉండబట్టే గొడవలు పడుతున్నారని ఆ బాధను తట్టుకోలేక ఏం చేసిందో తెలుసా? అదమ్మా జరిగినది. అత్తమ్మ ఎందుకు అలాంటి పని చేసింది? కన్న కొడుకులు ఈదిన పడి కొట్టుకోవడాన్ని ఏ తల్లి గుండె భరిస్తుందమ్మా? ఆ దుర్గమ్మ అది చూడలేకే ఆ దుర్గమ్మ నిప్పుల మీద నడిచిందమ్మా. ఊళ్ళో ఏ ఇద్దరు మాట అనుకున్నా వాళ్ళ మధ్యకు పోయి తగాదా తీర్చేది దుర్గా. కొడుకుల విషయంలో ఏమీ చేయలేకపోతున్నానని తన గుండె రగిలిపోతుందమ్మా. ఆ తల్లి గుండెను చల్లార్చేదెవరు? ఆ తల్లి బాధను ఓదార్చగలిగేదెవరు? కళకళ్ళాడే ఈ ఇంట్లో ఇట్లాంటి కలతలు కలహాలు సోటు చేసుకుంటాయని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అనుకోలేదమ్మా. నిప్పుల మీద నడిచిన దాని కాళ్ళు ఎర్రగా మండిపోయినాయమ్మా. ఆ కాలిన కాళ్ళకి ఇదిగో ఈ ఎన్న పూస రాద్దామని తీసుకుపోతా ఉన్నానమ్మా. బామ్మ, అది ఇవ్వండి, నేను రాస్తాను. ఇలా ఇవ్వండి, ఇవ్వండి.
ఇది తీసుకోండి. పద్మావతి, ఎందుకమ్మా నీకు పని? ఎవ్వరికి ఏమీ గాని నేను, నీకు మాత్రం ఎందుకమ్మా? నేను పంచే ఆత్మీయత నా బిడ్డలకి తరగని ఆస్తులని అనుకున్నా నిన్నాళ్ళు. కానీ ఈ ఆస్తుల ముందు ఆత్మీయతను పనిచేయవని ఇన్నేళ్ల తర్వాత తెలుసుకున్నాను. నేను సంపాదించిన ఆస్తుల కన్నా నా బిడ్డలే మిన్న అనుకున్నాను. కానీ ఒక్కో బిడ్డ ఒక్కో రకంగా చేజారిపోతా ఉంటే చూస్తూ ఉండు తప్ప నేనేమీ చేయలేకపోతా ఉన్నాను. ఎవరికి వాళ్ళు స్వార్థంతో ఆలోచిస్తా ఉంటే నువ్వు మాత్రం ఎందుకమ్మా ఇడా? ఎందుకు? నువ్వు కూడా నీ పెనిమిటి కాడికి పోయి నీ స్వార్థం నువ్వు చూసుకోవచ్చు కదమ్మా. ఏంటత్తమ్మా మీరు మాట్లాడేది? దేవత లాంటి అత్తమ్మను వదిలి నేనెలా వెళ్ళగలను? మీలాంటి ఉత్తమురాలికి నేను కోడలవ్వడం నా పూర్వజన్మ సుకృతం. అలాంటి అవకాశాన్ని వదులుకునే మూర్ఖురాల్ని కాదు నేను. ఆస్తులంటారా? నా దృష్టిలో ఆత్మీయులు లేని నాడు ఆ ఆస్తులన్నీ ఆస్తికలతో సమానం. పిచ్చిదానా, దశరథుడు కైకేయికిచ్చిన ఒక్క వరం కోసం రాముడు అడవికి పోతా ఉంటే సీతమ్మ అత్తమ్మల్ని అంటిపెట్టుకొని ఉన్నదా? తన పెనిమిటి రామయ్యతో వెళ్ళిపోలేదా? కానీ నువ్వు గీడనే ఉండి అగసాట్లు బడుడెందుకు? నా మాట విని నువ్వు నీ పెనిమిటి దగ్గరికి వెళ్ళిపో పద్మావతి.